అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ మన్నెన్ శారద గారు రాసిన ఆనాటి చెలిమి ఒక కళ అనే కథ. ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 1983లో ప్రచురితమైంది. ఇక కథ వినండి. హలో అన్నాను. ఎస్ తీయని ఆడకంఠపు జవాబు. ఈజ్ ఇట్ 332211 అడిగాను తడబాటుగా. ఎగ్జాక్ట్లీ. మే ఐ స్పీక్ విత్ శ్రీకాంత్? ఆయన ఊళ్ళో లేరు, మీరెవరో తెలుసుకోవచ్చా? ఆమె జవాబుకి నా గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లయింది. నేను వస్తానని తెలిసి కూడా ఎక్కడికి వెళ్ళాడు ఈ ఫూల్? కోపాన్ని దిగమింగి ఎప్పుడొస్తాడు అంటూ అడిగాను. ఆమె చిన్నగా నవ్వి మీ పేరు అంటూ ఎదురు ప్రశ్నించింది. ప్రకాష్. స్వయం ప్రకాష్ అంటూ ఆమె రెట్టించింది. ఎస్ అన్నాను ఆశ్చర్యంగా. తిరిగి మళ్ళీ చిన్నగా నవ్వు, టెలిఫోన్ తీగల్లో తేనెలు జాలువారుతోన్నట్లుగా. ఆయన చెప్పారు మీరు ఈరోజు వస్తారని. ఇన్ఎవిటబుల్గా ఏదో కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది. హెడ్ క్వార్టర్స్కి వెళ్ళారు. ఈ పాటికి ఆయన జీప్ బయలుదేరే ఉంటుంది. మరో గంట లేదు 2 గంటలు. మీరు స్టేషన్ నుంచి మాట్లాడుతున్నారా? ఆమె మెత్తగా అడిగింది. లేదు, హోటల్ రూమ్ నుంచి అన్నాను నిరుత్సాహంగా. వాట్? ఆమె గొంతులో ఆశ్చర్యం. నేను మాట్లాడలేదు. ఆయన మాటల్ని బట్టి మీరు ఆయనకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అర్థం చేసుకున్నాను. మా కోసమే ఈ ఊరొచ్చి మీరు హోటల్ రూమ్లో దిగటం మాకు కాకపోయినా మీ స్నేహానికి మీరు చేసిన అవమానంగా భావిస్తున్నాను అంది ఆమె సీరియస్గా. సీరియస్గా తీసుకోకండి. స్టేషన్కి రాకపోయేసరికి మీరు ఊళ్ళో లేరేమోనని హోటల్లో దిగాను అన్నాను నేను నవ్వుతూ. తప్పు మాదేనని ఒప్పుకుంటున్నాను. మీరు ఆ గది వెంటనే ఖాళీ చేసేసి ఇంటికి వచ్చేయండి అంది ఆమె ఆజ్ఞాపిస్తున్నట్లుగా. ఆమె మాట తీరు నాకు నవ్వు తెప్పిస్తోంది. నేనెవరో తెలియకుండా చనువుగా తమాషాగా మాట్లాడటం నాకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తోంది. ఎందుకులేండి, ఎలాగూ ఒక రోజుకి రెంట్ పే చేసేసాను. శ్రీకాంత్ వచ్చాకనే వస్తాను అన్నాను. అట్నుంచి కాసేపు మౌనం. అదేం కుదరదు. ఆయన మీకోసం చెయ్యాల్సిన ఏర్పాట్లు చెప్పే వెళ్ళారు. మీకు తేయిర్వాడు ఇష్టమని, పెసరట్లు ప్రాణమని, ఫిల్టర్ కాఫీని అమృతప్రాయంగా భావిస్తారని. తేయిర్వడ ఫ్రిడ్జ్లో చల్లబడుతోంది. పెసరట్లు పెనం మీదకి ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాయి. భోజనంలోకి ఫిష్ కట్లెట్స్ రెడీ చేయబోతున్నాను. చాలా రోజులు ట్రైనింగ్లో ఉండొస్తోన్న మీరు వీటిని కాదని హోటల్లో భోంచేయడం రియల్లీ ఐ పిటీ యూ అందామె నన్ను ఉడికిస్తున్నట్లు. నాకు కూడా ఆమె మాట్లాడే విధానం థ్రిల్లింగ్గా ఉంది. ఆ ఫోను శ్రీకాంత్ ఇంటి నుంచి కాకపోతే ఆ మాట్లాడేది మిసెస్ శ్రీకాంత్ కానట్టయితే ఎంతో ఎంజాయ్ చేసి ఉండేవాణ్ణి. ఇంతకీ ఈమె ఎవరు? పరిచయం చేసుకోనేలేదు. మీరెవరో చెప్పనేలేదు అన్నాను సందేహంగా. మళ్ళీ నవ్వుల జల్లు. అలలు అలలుగా తేలి నా చెవుల్లో అమృతధారలు కురుస్తోన్న భావన. రామాయణం అంతా విని ఆమె నవ్వుతోంది తెరలు తెరలుగా. సారీ అన్నాను డెలికేట్గా. డజంట్ మ్యాటర్, మీరు బయలుదేరుతున్నారు కదూ అందామే నవ్వడం ఆపి. తప్పదంటారా అన్నాను నిస్సహాయంగా. ఇప్పుడు సరిగ్గా 8:30 అయింది. మీరు ఏ విధంగా చూసినా 9 గంటలకి ఇక్కడ ఉండాలి. నాకు అవతల వంట పనుంది అంటూ నన్ను మరో మాట మాట్లాడనివ్వకుండా ఫోన్ పెట్టేసింది. ఒక అపరిచిత వ్యక్తితో అంత చనువుగా తమాషాగా మాట్లాడుతోన్న ఆమెని వెంటనే చూడాలనే ఆసక్తి ఆమె శ్రీకాంత్ శ్రీమతి అన్న విషయం చంపేస్తోంది. బజర్ నొక్కి వెయిటర్ని బిల్ తెమ్మని సూట్ కేస్ సర్దుకోవడం మొదలుపెట్టాను. ఏ పని చేస్తున్నా ఆమె నవ్వే నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. శ్రీకాంత్కి ఇంత మాటకారి భార్య కావటం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాడు చాలా నెమ్మది. బుద్ధిగా చదువుకోవడం మినహాయించి మరో విషయంలో జోక్యం చేసుకునేవాడు కాదు. ఇద్దరం కలిసి విశాఖపట్నంలోనే ఎంఏ చేశాం. ఇద్దరం కలిసి ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యి ఎంట్రన్స్ కూడా రాసి పాస్ అయ్యాం. అమితమైన ఉత్సాహంతో రిటర్న్ ఎగ్జామ్స్కి అపేర్ అయ్యాం.
రిటర్న్లో నేను పాస్ కావడం, శ్రీకాంత్ ఫెయిల్ అవ్వడంతో అతను అప్పుడే గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో సిటీఓగా జాయిన్ కావడం కూడా జరిగింది. నేను సరిగ్గా ఓరల్ ఎగ్జామ్స్కి ఢిల్లీ వెళ్ళినప్పుడే శ్రీకాంత్ పెళ్ళి కూడా జరిగిపోయింది. నేను ఢిల్లీ నుంచి తిరిగి వచ్చేసరికి శ్రీకాంత్ భార్యతో హనీమూన్కి వెళ్ళాడని తెలిసి చాలా నిరుత్సాహపడ్డాను. తిరిగి డెహ్రాడూన్ ట్రైనింగ్కి వెళ్ళిపోవడంతో నేను అతన్ని కలిసే అవకాశమే దొరకలేదు. అతని వివాహం అంతా నా చేతుల మీదుగా జరుగుతుంది అనుకున్న నాకు ఆ అవకాశం లేకపోవడమే కాక ఇంతవరకు ఆ భార్యాభర్తలకి శుభాకాంక్షలు చెప్పే సందర్భం కూడా దొరకలేదు. ట్రైనింగ్ పూర్తయి పోస్టింగ్ ఆర్డర్స్ తీసుకున్న నేను మొట్టమొదట వాణ్ణి కలవాలని నిర్ణయించుకుని వాడి అడ్రస్ తెలుసుకుని ఎంతో ఉత్సాహంతో రైలు దిగితే రోగ్ ఏదో కాన్ఫరెన్స్ అంటూ నన్ను దగా చేశాడు. వెయిటర్ తెచ్చిన ఆటో ఎక్కి బయలుదేరాను. వాళ్ళ వీధి దగ్గరవుతుంటే ఏదో నర్వస్నెస్. ఫోనులో అంత చిలిపిగా మాట్లాడిన ఆమె రూపం ఎలా ఉంటుందో, ఆమెను ఇంకొన్ని క్షణాల్లో చూడబోతున్నానంటే ఏదో థ్రిల్. ఏమిటి మనసు కోతిలా ప్రవర్తిస్తోంది? ఆమె నా స్నేహితుడి భార్య. ఆమె పట్ల ఇలా ఆసక్తి చూపించడం చాలా తప్పు. అంతరాత్మ హెచ్చరికలకి మనసు తాత్కాలికంగా లొంగినట్లు కనిపిస్తోన్నా దాని ఆలోచనలో అది నిరభ్యంతరంగా చేస్తోంది. మీటర్ రీడింగ్ పే చేసి గేటు తీసుకుని మెల్లగా లోనికి నడిచాను. గ్రిల్స్ ఉన్న హాలు తలుపులు మూసి ఉన్నాయి. కుడివైపు గోడకున్న నేమ్ ప్లేట్ మీద రవీంద్ర పేరు పెయింట్ చేయబడి నేను సరిగ్గానే చేరుకున్నాను అనే విషయం తెలియజేస్తోంది. గ్రిల్స్లోంచి గుమ్మానికి కట్టిన గులాబీ రంగు పరదా మీద పెయింట్ చేసిన అందమైన క్రిమ్జన్ కలర్ రోజా పూలు పరిమళాన్ని మరిచి ప్రాణం పోసుకున్నట్లుగా అందంగా ఉన్నాయి. మెల్లగా ధైర్యం తెచ్చుకుని కాలింగ్ బెల్ మీద చేపెట్టాను, నొక్కి నొక్కనట్లుగా. కమింగ్ అంటూ ఆమె గొంతు తీయగా ధ్వనించింది. ఆ వెంటనే సన్నగా గాజుల చప్పుడు. ఆమెను చూడటానికి మనసు ఉరకలు వేస్తోంది. ఇంతలో ఆమె తలుపు తీసి రండి అంది చిరునవ్వుతో. లావు సన్నం కాని శరీరాకృతితో, తెలుపు నలుపు కాని శరీర వర్ణంతో, జారుముడితో, వంట చేయటం వల్ల పట్టిన చిరు చెమటతో, వెంకటగిరి చీరతో చాలా సాదాగా ఉందామె. ఆమెని అలాగే చూడటం భావ్యం కాదని చూపు మరల్చుకుని హాల్లోకి వచ్చాను. ఆమె పని మనిషిని పిలిచి నా లగేజ్ లోపల పెట్టించింది. డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటారా, గెస్ట్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటారా అడిగిందామె నవ్వుతూ. డ్రాయింగ్ రూమ్లో కూర్చుంటాను అన్నాను. రండి అన్న ఆమెను అనుసరించాను. ఆమె టేప్ రికార్డర్ ఆన్ చేసింది. చిట్టిబాబు వీణ చిరుగాలిలో కలిసి చెవుల్లో దూరి మనసును గిలిగింత పెడుతోంది. ఈ మ్యాగజైన్స్ చూస్తూ ఉండండి అంటూ కొన్ని వార మాసపత్రికలు నా ముందున్న టీపాయ్ మీద ఉంచి వెళ్ళింది. వెళ్తోన్న ఆమె వైపే తదేకంగా చూశాను. ఆమెను ఎక్కడో చూసిన అనుభూతి. నిజంగా చూశానో లేదో ఆలోచిస్తూ చేతిలోని మ్యాగజైన్ తిప్పుతూ కూర్చున్నాను. మరో 10 నిమిషాల్లో వేడివేడి పెసరట్లు మంచినీళ్ళు తీసుకొచ్చింది. మీరు టిఫిన్ చేస్తూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తెస్తాను అంటూ ఆత్మీయంగా చెప్పి వెళ్ళిందామె. నాకేదో సంకోచంగా ఉన్న పెసరట్ల మీద ఉన్న ప్రీతి దాన్ని వెనక్కు పారద్రోలింది. ఆమె వంట అద్భుతం అనిపించింది నాకు పెసరట్టు టేస్ట్ చేయగానే. రవీంద్ర లక్కీ ఫెలో అనుకుంటూ టిఫిన్ లాగించేశాను. ఆమె ట్రేలో 2 కప్పులతో కాఫీ తీసుకొచ్చి 1 కప్పు నాకిచ్చి మరో కప్పు తను తీసుకుని నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. థ్యాంక్స్ అంటూ కప్పు అందుకున్నాను. మీరు మా ఇంట్లో 2 రోజులు ఉంటారు. ఇలా ప్రతి చిన్నదానికి థ్యాంక్స్ చెప్పడం మొదలెడితే చాలా కష్టం. మీకు సర్వ్ చేయడం మీ స్నేహితుడి భార్యగా నా ధర్మం కాదంటారా అందామే నవ్వుతూ. నేను కూడా నవ్వాను. నవ్వుతూనే ఆమె గురించి ఆలోచిస్తున్నాను. ఆమె మాట్లాడే తీరులో, నవ్వులో ఏదో ప్రత్యేకమైన ఆకర్షణ గోచరిస్తోంది. మగవారితో ఫ్రీగా మాట్లాడుతూనే, చనువుగా పలకరిస్తూనే, తమ పరిధిలో తాముంటూ అవతల వారిని అంత దూరంలో ఉంచగల నేర్పు చాలామంది స్త్రీలలో అరుదుగా ఉంటుంది. మగవారితో మాట్లాడితే
తమని ఎక్కడ తక్కువగా అంచనా వేస్తారనే భయంతో ముడుచుకుపోయినట్లు ప్రవర్తించే ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు. ఈమెది విచిత్ర ప్రవృత్తి. మొదటిసారి పరిచయంలోనే భర్త లేకపోయినా నిర్భీతిగా నిస్సంకోచంగా ప్రవర్తిస్తోన్న ఆమె తీరు అభినందనీయం అనుకున్నాను. ఏమిటి ఆలోచిస్తున్నారు అని అడిగిందామె. ఏం లేదు అన్నాను తడబాటుగా. రవీంద్ర లేకపోవడం మీకు అదోలా ఉంది కదూ? అబ్బే అదేం లేదు. మీరు దాస్తున్న ఆ నిజాన్ని మీ ముఖమే చెబుతోంది. నేను మీలా ఐఏఎస్ కాకపోయినా మా కాలేజ్లో నాకు తెలివైనదనే పేరుంది అందామే సరదాగా నవ్వుతూ. మీరేం చదువుకున్నారు? ఆమెతో మాటలు పెంచడానికి అవకాశం దొరికింది. ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్, గోల్డ్ మెడలిస్ట్ని అందామే గర్వంగా మెడ నిక్కబొడిచి. మీ పేరు తెలుసుకోవచ్చా? తప్పకుండా, నా పేరు ఆజ్ఞ. నేను త్రుళ్ళిపడినట్టు ఆమె వైపు చూశాను. ఆమె లేచి నిలబడింది నవ్వుతూ. పేరు చాలా విచిత్రంగా ఉంది కదూ? నేను ఆమెతో పాటు నవ్వలేకపోయాను. నా ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతున్నాయి. మనసు గబగబా పుటల్ని వెనక్కు తిప్పుతోంది. ఇక్కడ మనోజ్ఞ ఇంగ్లీష్ లిట్ అని ఉంది కదా అని అడిగాను అనుమానంగా ఒక పుస్తకం చూపిస్తూ. ఆమె సున్నితంగా నవ్వి, ఆ పుస్తకం నా ఫ్రెండ్ది. అందరినీ ఆజ్ఞాపిస్తూ దర్జాగా బతకాలని మా నాన్నగారు నాకు అలాంటి పేరు పెట్టారు అంది. ఈ మాటలు ఇదివరకే విన్నవి. ఎప్పుడు, ఎక్కడా అంతుబట్టడం లేదు నాకు. ఆమె సితార మీటినట్లు నవ్వింది. ఆడవాళ్లతో మాట్లాడటం మీకు అలవాట్లేనట్లుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మరో 10 నిమిషాల్లో రవీంద్ర రావచ్చు. కాస్త వంట మిగిలిపోయింది. ఈలోపు మీరు రెస్ట్ తీసుకోండి. ఆ మాటలు నా మతిమరుపు మీద కొరడా కొట్టినట్లుగా పనిచేశాయి. నాకు వెంటనే స్ఫురించింది. సంవత్సరన్నర క్రితం ఢిల్లీ ఓరల్ ఇంటర్వ్యూకి బయలుదేరాను. ఐఏఎస్ ఎంట్రన్స్ రిటన్ టెస్టు పాస్ అయ్యి ఓరల్ దాకా నిలబడగలగటం నాకు అంతులేని ఉత్సాహాన్ని కలగజేస్తోంది. దాదాపు నా జీవిత ధ్యేయం సాధించినట్టే అనిపిస్తోంది నాకు. ఓరల్ కూడా సెలెక్ట్ అవుతాననే నమ్మకం కలుగుతోంది. భవిష్యత్తు పైన ఎన్నో ఆశలు, ఏవేవో ఊహలు. నాతో తెచ్చుకున్న జనరల్ నాలెడ్జ్ పుస్తకాల మీద దృష్టి నిలవడం లేదు. ఎక్స్క్యూజ్ మీ, సన్నని కంఠం నన్ను ఆలోచన వాహిని నుంచి బయటపడేసింది. నేను ఆమె వైపు చూశాను. విశాలమైన పెద్ద కళ్ళకి పరదాల్లాంటి కనురెప్పలు, చిరునవ్వు ముఖం, అందమైన శరీరాకృతికి అందంగా అంటిపెట్టుకున్న ఆర్గండి చీర, వయ్యారమైన వంపుల మీదుగా బరువుగా పొడవుగా ఊగుతోన్న జడ, చేతిలో పర్స్, మరో చేతిలో సూట్ కేస్. నేను ఆమె వైపు నిశితంగా చూస్తుంటే ఆమె సీట్ నెంబర్ 7 ఈజ్ మైన్ అంది. సారీ, ఈ సీట్లో ఎవరూ లేకపోవడంతో నేను కూర్చున్నాను. మీకు అభ్యంతరం లేకపోతే నెంబర్ 9లో కూర్చోండి, అది నాదే అన్నాను. ఆమె కనుబొమ్మలు అయిష్టంగా ముడుచుకున్నాయి. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చోవడం బాగుంటుంది కదూ అంది కొంచెం కరుకుగా. అలా అని కాదు, విండో దగ్గర సీట్ అంటే నాకు లైకింగ్ అన్నాను ఆమెని కన్విన్స్ చేయాలనే ధోరణిలో. ఐఎమ్ ఆల్సో ఫర్ దట్, అందుకే నేను కావాలని రిజర్వ్ చేయించుకున్నాను అందామె చాలా మొండిగా. నాకు ఇంక లేవక తప్పలేదు. ఆమె దర్జాగా సీటు ఆక్రమించుకుని తనతో తెచ్చుకున్న ఇంగ్లీష్ నవల పఠనంలో నిమగ్నం అయ్యింది. నాకు కచ్చిగా ఉంది. నవల చదువుకోవడానికి విండో పక్కనే సీటు కావాలి కాబోలు అని పళ్ళు నూరుకున్నాను. నా పక్క విండో దగ్గర కూర్చున్న ఆయన ఖంగున దగ్గుతూ ఎదురు సీట్లో అటుపక్కగా కూర్చున్న వ్యక్తితో రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు. అవతలతను ఆవులిస్తూ అయిష్టంగా వింటున్నాడు. నాకు బోరెత్తి కాంపిటీటివ్ సక్సెస్ మీద పడ్డాను. గంట గడిచింది. నా పక్కన కూర్చున్న దగ్గుల కంపెనీ, ఎదురుగా ఉన్న ఆవులింతల ఖని ఏదో స్టేషన్లో దిగిపోయారు. ఎదురు బెర్త్ మీద ఆమె, నేను మిగిలాం. అది అన్సీజన్ కావడం వల్ల రద్దీ అంతగా లేదు. నేను కూడా విజయగర్వంతో విండో పక్క సీట్లోకి జరిగాను. అలా జరుగుతున్నప్పుడు ఆవిడ పుస్తకంలోంచి తలెత్తి నా వైపు అదోలా చూసి మళ్ళీ పుస్తకంలోకి దూరిపోయింది.
ఒరే మేనర్లెస్ బగ్, ఎప్పుడు ఇతరుల సీట్ల మీద ఎంక్రోచ్మెంటేనా అన్నట్లుగా ఉందా చూపు. చాలా సీరియస్ టైపులా ఉంది. నాకు ఆమెతో మాట్లాడాలనిపిస్తోంది. నేను ఐఏఎస్ రిటర్న్ పాస్ అయ్యానని తెలిస్తే అలా బిహేవ్ చేస్తుందా నాతో? ట్రై చేసి ఆమెని మాటల్లో దించాలనుకున్నాను. అందుకు నాందిగా పొడిగా దగ్గి, ఎక్కడి దాకా వెళ్తున్నారు అంటూ చాలా మర్యాదగా అడిగాను. ఆమె చుట్టూ చూసి అడిగింది తననేనని గ్రహించి, ఖాజీపేట్ అంది పొడిగా. చదువుకుంటున్నారా? ఆమె నా వైపు చురుగ్గా చూసి, ఎంఏ ఇంగ్లీష్ లిట్, గోల్డ్ మెడలిస్ట్ ఆంధ్ర యూనివర్సిటీ అంది. కంగ్రాట్స్, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్ అన్నాను చిరునవ్వు ముఖానికి పులుముకుని పట్టు వదలని విక్రమార్కుడిలా. ఆమె నా వైపు సీరియస్గా చూసి ఆజ్ఞ అంది. వెరీ పెక్యులియర్ నేమ్ అన్నాను. ఆమె మాట్లాడలేదు. ఇంకెలా ఆమెతో మాటలు పెంచాలో తెలియలేదు నాకు. ఆడపిల్లల్ని ఆట పట్టించడంలో ప్రథమ బహుమతి పొందిన నాకు ఈ అమ్మాయి మెంటాలిటీ అంతుపట్టడం లేదు. మరో అరగంటలో ఖాజీపేట దగ్గరకు వస్తోంది. ఈమెను ఎలా కదిలించాలి? ఇంతలో ఆమె బాత్రూంకి వెళ్ళింది. వెంటనే నాకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. గబుక్కున ఆమె చదువుతోన్న పుస్తకం తీసుకుని వెనుక అట్టలోపలి భాగంలో నా అడ్రస్ రాసి, ఐ లైక్ యూ, మే ఐ ఎక్స్పెక్ట్ ఎ లెటర్ ఫ్రమ్ యూ అంటూ రాసి యథాస్థానంలో పెట్టేశాను. ఆమె తిరిగొచ్చి కూర్చుంది. మీ స్టేషన్ వచ్చేస్తోంది, నాకు ఇంకా బోరు అన్నాను. ఆమె నా వైపు చూసి, ఎక్కడికి వెళ్తున్నారు అంది. ఢిల్లీ అంటూ గబగబా నా స్వంత డబ్బా వాయించేశాను. ఆమె చిరునవ్వు నవ్వింది. అమ్మయ్యా, ఈ పని ఇందాకే చేసుంటే బాగుండేది అనుకుంటూ, మీ పేరు చాలా తమాషాగా ఉంది అన్నాను మళ్ళీ. అందరినీ ఆజ్ఞాపిస్తూ దర్జాగా బ్రతకాలని మా నాన్నగారు పెట్టారు అంది నవల పర్సులో పెట్టుకుంటూ. మీరు ఇందాక మాట్లాడిన తీరు చూస్తే చాలా సీరియస్ టైప్ అనుకున్నాను. మగవారితో మాట్లాడడం ఇష్టం ఉండదు అనిపించింది అన్నాను. కోరి కష్టాలు తెచ్చుకోవడం ఇష్టం లేక అంది. అప్పుడప్పుడే నోరు విప్పి ఆమె మాట్లాడడం మొదలెట్టిందో లేదో రైలు నిర్దయగా ఖాజీపేట్ రైల్వే స్టేషన్లో ఠక్కున ఆగింది. ఆమె దిగి వెళ్ళిపోయింది. దిగి కిటికీ దగ్గరగా వచ్చి నా వైపు చూసి ఆల్ ద బెస్ట్ అనడం నా చెవులకి వినిపించింది. కనిపించినంతసేపు ఆమెను చూసి నిరాశగా నిట్టూర్చాను. ఆమె నుంచి తప్పకుండా లెటర్ వస్తుందని ఏదో ఆశ. ఇంతలో నేను ఓరల్లో సక్సెస్ కావడం, ట్రైనింగ్, ఆమెని దాదాపుగా మర్చిపోయాను. తిరిగి ఆమె రవీంద్ర భార్యగా చాలా చనువుగా మాట్లాడుతూ తటస్థపడటం నాకెంతో విచిత్రాతి విచిత్రంగా ఉంది. ఆమె నన్ను గుర్తుపట్టలేదేమో. గుర్తుపడితే అంత ఫ్రీగా బిహేవ్ చేయగలదా? హాయ్రా, కంగ్రాట్స్ అంటూ రవీంద్ర వచ్చి సుడిగాలిలా నన్ను చుట్టేసి ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. ఇంతలో ఆమె కూడా వచ్చి నిలబడింది. ఆమెను చూస్తే నాలో ఏదో జంకుగా ఉంది. ఆమె గబుక్కును గుర్తుపట్టేస్తే నా గురించి రవీంద్రకి చెబుతుందేమో. వాళ్ళిద్దరూ నన్ను ఊరంతా తిప్పినా, భోజనాల దగ్గర జోక్స్ కట్ చేసినా నేను మాత్రం ఫ్రీగా బిహేవ్ చేయలేకపోతున్నాను. ఏరా, అప్పుడే ఐఏఎస్ పోజ్ కొడుతున్నావా అన్నాడు రవీంద్ర నన్ను మోచేత్తో పొడుస్తూ. ఆమె నవ్వింది. నేను కూడా సిగ్గుగా నవ్వాను. ఆ రోజు ప్రయాణానికి సిద్ధమవుతున్నాను. ఆమెకి ఆ సంఘటన గుర్తు చేయాలనిపిస్తోంది. కానీ రవీంద్ర క్షణం కూడా నన్ను ఒంటరిగా వదలడం లేదు. ఆమె అసలు ఆ నవల్లో నేను రాసిన అడ్రస్ చూసిందో లేదో. ఇదిగో రాని డైరీ అంటూ సోఫా మీదున్న డైరీ అందించాడు రవీంద్ర. వాళ్ళిద్దరూ నన్ను దించటానికి స్టేషన్ దాకా వచ్చారు. ట్రైన్ కదులుతూ ఉండగా ఆమె, ఈ నవల మీరు చదవలేదని కావాలని అడిగారుగా, తీసుకోండి అంటూ ఒక పుస్తకం అందించింది. నేను నివ్వెరపోయాను. నేనసలు ఏ నవల ఆమెను అడగలేదు. సందిగ్ధంగా చూస్తోన్న నా చేతిలో రవీంద్ర ఆమె చేతిలోని నవల తీసుకుని ఉంచి, విష్ యూ అ హ్యాపీ జర్నీ అన్నాడు నవ్వుతూ. ఆమె చెయ్యి కూడా గాల్లోకి లేచింది.
వాళ్ళిద్దరూ కనుమరుగయ్యాక బెర్త్ మీద కూర్చుని గబగబా నవల పేజీలు తిప్పాను. మధ్యలో ఉన్న ఒక స్లిప్ మీద పడింది నా దృష్టి. డియర్ ఫ్రెండ్, మిమ్మల్ని గుర్తుపట్టాను. ఇప్పుడు కాదు, పెళ్ళైన కొత్తలోనే రవీంద్ర నా ఫ్రెండ్ అంటూ మీ ఫోటో చూపించి గొప్పగా చెప్పారు. నేను ట్రైన్లో జరిగిన ఇన్సిడెంట్ చెబితే ఆయన కూడా నవ్వారు. మీరు నవల్లో రాసిన అడ్రస్ చూసి నవ్వుకున్నాను. ఎందుకో కోపం రాలేదు. లెటర్ కూడా రాద్దామనిపించింది. ఇంతలో నా మ్యారేజ్ సెటిల్ అయింది. మీతో ఫ్రెండ్షిప్ అంత మంచిది కాదేమోనని ఊరుకున్నాను. మీరు వస్తున్నారంటే మీకు సర్ప్రైజ్ ఇద్దామని రవీంద్ర నేను కలిసి ఇలా చేశాం. సరదాగా తీసుకోండి. నా పేరు మనోజ్ఞ, ఆజ్ఞ కాదు. మీతో ఆనాటి నేస్తం ఏ నాటికి మరిచిపోలేనిది. మల్లెపూలకి మంచి గంధానికి పరిమళం ఉన్నన్ని రోజులు మన మధ్య స్నేహం ఉంటుంది. ఆల్ ద బెస్ట్, మనోజ్ఞ. బెడ్ మీద ఉన్న ఈ నవలని యథాలాపంగా పేజీలు తిప్పుతోన్న నాకు ఈ లెటర్ కనిపించింది. మనోజ్ఞ చాలా తమాషా మనిషి. తను గమ్మత్తు చేస్తానంటే సరేనన్నాను. ఆనాటి మీ చెలిమిని నేను కలగా తీసుకుంటున్నాను. మన ముగ్గురి స్నేహం ఇలాగే ఉండాలని ఆశిస్తూ, నీ రవి. ఉత్తరం చదివి వాళ్ళ స్పోర్టివ్ మెంటాలిటీకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నవ్వుకున్నాను. మనస్సు తేలికపడి మళ్ళీ ఉత్సాహం పుంజుకుంది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.